maximum nutritive element absorbed by blood from which part of the alimentary canal? సో alimentary canal లో ఏ పార్ట్ నుంచి న్యూట్రిషన్ ని బ్లడ్ అబ్జార్బ్ చేస్తుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ లో మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. సో ఇట్లా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, వాటిని విల్లీస్ అని పిలుస్తాం. సో ఈ విల్లీస్ చుట్టూ మనకు వెయిన్స్ ఆర్టరీస్ ఉంటాయి, ఇట్లా వెయిన్స్ ఆర్టరీస్ ఉంటాయి. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉండే విల్లీస్ న్యూట్రిషన్ ని మొత్తం ఏం చేస్తాయి, అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసుకొని బ్లడ్ లోకి పంపిస్తాయి. సో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ లైక్ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ త్రూ బ్లడ్లోకి న్యూట్రిషన్ మొత్తం అబ్జార్బ్ అయిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ త్రూ బాడీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి న్యూట్రిషన్ అనేది సగ్రిగేట్ అవుతుంది. దట్ ఈస్ స్మాల్ ఇంటెస్టైన్. 100% డైజెషన్ దీంట్లోనే జరుగుతుంది. లార్జ్ ఇంటెస్టైన్లో డైజెషన్ ఏం జరగదు. అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ని లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేసుకొని సో ఆనస్ త్రూ మనం బయటకి ఎక్స్క్రీట్ చేస్తాం. మౌత్లో డైజెషన్ స్టార్ట్ అవుతుంది. 20% అవుతుంది, దాన్నే బోలస్ అని పిలుస్తాం. స్టమక్ లో 70% డైజెస్ట్ అవుతుంది, దట్ ఈస్ ఖైమ్ అని పిలుస్తాం. ఓకేనా? ఎస్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సో ఏఎల్పి, సిబిటి2 అండ్ గ్రూప్ డి క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.